ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 95వ కీర్తన 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చడము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయడము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీరందరూ కూడా మందిరానికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నారు కదండి, హడావిడిగా ఉంటున్నారు కదా. మరి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు అంటే, గడిచినటువంటి వారం అంతా కూడా ఈ క్షణం వరకు కూడా తన కృపతో మనల్ని నింపి యొక్క పనులలో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, సమస్త విషయాల్లో కూడా ఆయన ఎంతో కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి ఈ వారం అంతా కూడా కాపాడినటువంటి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది కదండి. కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి రండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా మరచిపోకుండా కృతజ్ఞత పూర్వకంగా, కృతజ్ఞత స్థుతులతో మనం ఏం చేయాలి అంటే, ఆయనను స్తుతించేటువంటి బిడలముగా ఉండాలి. ఆయన నామాన్ని మహింపరిచేటువంటి బిడలముగా మనము ఉండాలి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటున్నాడు. మరి ఇదే కీర్తనల గ్రంథంలో కూడా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. దేవుని మేళ్లను వేటిని కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదా అండి. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి మనకు సహకరిస్తే, సహాయాన్ని అందిస్తే, ఆ వ్యక్తిని మనం మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్తాం కదండి. కృతజ్ఞత కలిగి ఉంటాం, ఆ వ్యక్తిని మర్చిపోకుండా ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటున్నాడు. మనకు తెలియకుండానే దేవాది దేవుడు ఎంత కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎన్నో రీతిలుగా ఆయన కాపాడుతుంటున్నాడు. ఎన్నో రీతిలుగా ఆయన నేను భద్రపరుస్తూ ఉంటున్నాడు కదండి. మరి కృతజ్ఞతా స్థితులతో ఆయన సన్నిధికి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నిజంగా బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ఉంటే వారందరూ కూడా స్వస్థత కోసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరినీ కాదనకుండా 10 మందిని కూడా ఏం చేశాడంటే స్వస్థతనివ్వడం జరిగింది. అయితే ఆ 10 మందిలో కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు, కృతజ్ఞత కలిగి వచ్చినటువంటి వారు ఎంతమంది అంటే ఒక్కళ్ళు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, మిగతా 9 మంది ఎక్కడ? దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్నటువంటి ఏ ఒక్క మేలును కూడా నీవు మరవక కృతజ్ఞత కలిగి కృతజ్ఞత భావం కలిగినటువంటి వారుగా ఉండి కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నిన్ను చూచినప్పుడు అనేక మంది నీ యొక్క వెలుగు కిందికి వచ్చేటువంటి వారిగా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యం చేస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞత స్తుతులతో మీ సన్నిధికి నడిపించబడిదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు మీ యొక్క మేలుతో, ఈ దిన సమృద్ధితో మీరు నింపమని యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఇట్టున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.